ఇక్కడ భూమి మాత్రం నెమ్మదిగా కళ్ళు తెరవగానే అంతలో డాక్టర్ బయటికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. మీరు మాత్రం అప్పుడు గొడవ పడినట్టుగా ఇప్పుడు మీరు గొడవ పడితే మాత్రం ఆ పేషెంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడే సర్జరీ చేశాం కాబట్టి తను ఇప్పుడిప్పుడే స్పృహలోకి వచ్చింది. మీరు అలాగే గొడవ పడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గుండె నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తన దగ్గర ఎలాంటి గొడవ పెట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది, తనకు మంచిది. ఇక ఆ తర్వాత మేము మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. డాక్టర్ మీరు అలా అంటే ఎలా? ముందు మీరు కాస్త గొడవ పడకుండా కామ్గా ఉండండి, తన గురించి ఆలోచించి చెప్తున్నాను అని ఏంటో అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోగానే అంతలో నర్స్ మాత్రం భూమి దగ్గరకు వచ్చి పేషెంట్ దగ్గరికి ఒక్కరు మాత్రమే రావాలి, వాళ్లకు మాత్రమే అలా ఉంది. ఎవరిని రమ్మంటావమ్మా, చెప్పమ్మా, వాళ్ళలో ఎవరిని రమ్మంటావో అని విధంగా అనగానే వెంటనే చెయ్యెత్తి చూపిస్తుంది. అంతలో గగన్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. శరత్ చంద్ర కూడా అలానే చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే సరే నువ్వు ఆయన్ని కదా రమ్మంటుంది, అర్థమైంది, మిమ్మల్ని ఆ పేషెంట్ రమ్మంటున్నారండి అని చెప్పగానే గగన్ ఒక్కసారిగా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక శరత్ చంద్ర లోపలికి వస్తాడు. గగన్ చాలా బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శారద పూరి కూడా అన్నయ్య అని ఏంటో ఇక గగన్ వెనకాలే వెళ్తూ ఉంటారు. భూమి శరత్ చంద్రకి చేయి చూపించడం అదంతా గుర్తు చేసుకొని చాలా బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మనసులో మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. రే గగన్ నేను కూడా వస్తున్నాన్రా అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడికి మొక్కుకొని. ఇక మరోవైపు శరత్ చంద్ర భూమి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు. ఏంటమ్మా భూమి, ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేసుకున్నావు? అయినా నేనెంత భయపడిపోయానో తెలుసా అమ్మా? నేల మీద నువ్వలా కుప్పకూలి పడగానే క్షణక్షణం నా గుండె ఎంతలా కొట్టుకుందో నాకు తెలీదమ్మా. ఇక ఇప్పుడు కళ్ళు తెరవగానే కాస్త ధైర్యం వచ్చింది. ఈ క్షణం నుండి నిన్ను ఎప్పుడూ ఇలాగే చూసుకుంటూ ఉంటానమ్మా అని అంటూ ఉండగా అదే సమయానికి కృష్ణప్రసాద్ చెర్రి హాస్పిటల్కి వస్తారు. ఎందుకమ్మా, ఎందుకు వాడిని కాపాడి నువ్వెందుకు చావు బ్రతుకుల మీదకి తెచ్చుకున్నావమ్మా? అసలు నా భార్యని చంపాలనుకున్న ఆ దుర్మార్గుణ్ణి ఎందుకు నువ్వు కాపాడావు? నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావు చెప్పమ్మా? ప్రాణానికి ప్రాణం అట్టేసి కాపాడాల్సిన అవసరం ఏముంది చెప్పమ్మా? నువ్వు ప్రేమిస్తున్నావా చెప్పమ్మా అని విధంగా అంటూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కృష్ణప్రసాద్ చెర్రి వస్తారు. శరత్చంద్ర మాటను విని చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెప్పమ్మా, అలా మౌనంగా ఉన్నావేంటి? వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రాణాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదంటే గగన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఒక కూతురిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని విధంగా చెప్పగానే ఇదంతా ఎందుకమ్మా? మీలో మా నాన్నను చూసుకుంటున్నాను. ఎందుకమ్మా? మా నాన్న పరువు పోకూడదు. ఎందుకంటే ఆ పరువు పోతే మా నాన్న బ్రతకలేరు కాబట్టి అందుకే ఇలా చేశాను నాన్న. మీరు హంతకుడు కాకూడదు. పరువు అన్నీ పోతే మీరు బ్రతకరు కదా. గగన్ని చంపితే మీరు హంతకుడిగా మారితే అలా చూడటం కంటే నా ప్రాణం ఇచ్చేయడమే కరెక్ట్ అని అనిపించింది. అందుకే ఈ గేమ్ ఆలోచించకుండా అలా అడ్డుపడిపోయాను అని అనగానే ఇక శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటారు. ఎందుకు భూమి గగన్ అంటే ఇష్టమని చెప్తే బాగుండు అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకు ఊహ తెలిసినప్పుడే అమ్మ దూరమైంది. కళ్ళు తెరవక ముందే నా బిడ్డ కూడా దూరమైందమ్మా. బిడ్డ తల్లి ప్రేమ ఆ మమకారమే తెలియకుండా ఉన్నాను. నువ్వు ఎవరికి పుట్టావో, ఎలా పుట్టావో, ఎక్కడ పుట్టావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరో ఇప్పుడు నాకు తెలిసిందమ్మా. నువ్వు ఎవరో కాదమ్మా, నువ్వు నా అమ్మవి. అవునమ్మా, నిజం. ఒక అమ్మ మాత్రమే పిల్లల గురించి అంత లోతుగా ఆలోచించి ఎంత త్యాగమైనా చేయగలదు కదా. అమ్మ దూరమై ఇప్పుడు కూతురిగా నువ్వు నాకు ఎదురయ్యావు. నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురు అమ్మ.
మీ వాళ్ళను కలుసుకొని వాళ్ళతో దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఈ నాన్నను మర్చిపోతావా చెప్పమ్మా, మర్చిపోను అని నాకు ఒక మాట ఇవ్వమ్మా అని విధంగా అనగానే, నాన్న మిమ్మల్ని ఇప్పటికీ నేను మర్చిపోను నాన్న అని అంటూ వెంటనే శరత్ చంద్రకు మాట ఇవ్వగానే, చాలమ్మా నాకు చాలు, ఈ మాట చాలు, జీవితాంతం ఇలాగే బ్రతికిస్తానమ్మా, నీకేం కాదు, మీ నాన్న ఉన్నాడు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు, ఇక నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు, మీతో డాక్టర్ మాట్లాడాలని అంటుంది అని నర్స్ వచ్చి చెప్పగానే, వెళ్ళండి మేడం నేను వస్తాను అని అంటూ, సరే అమ్మా నేను డాక్టర్తో మాట్లాడేసి వస్తాను అని అంటూ శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ మాత్రం ఏం చూస్తున్నావురా, నువ్వు కూడా వెళ్ళరా, నీకెలా చెప్తుంది వెళ్ళరా అని అనగానే, సరే నాన్న అని అంటూ చెల్లి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణప్రసాద్ మాత్రం, ఏంటమ్మా భూమి అలా ఎందుకు చెప్పావమ్మా, గగన్ని ఇష్టపడుతున్నావా అని అడిగినప్పుడు నువ్వు నిజమేంటో చెప్పి ఉంటే బాగుంటుందేమో, నీ ప్రాణమే అతనని చెప్పేయాల్సి ఉండేదిమ్మా అని అంటూ ఉంటే, మావయ్య మీరు అసలు నాన్నని చూసారా, ఏంటమ్మా నువ్వు అంటుంది, ఎందుకంటే ఆయన పంతాన్ని వదిలేసి మీ ఇద్దరిని ఒకటి చేసేవాడు కదా అని నేను అంటున్నానమ్మా, అంత కచ్చిగా ఎలా చెప్తున్నారు మావయ్య, నిన్ను బ్రతికించడం కోసం ఆయన పడే తపన నేను చూశాను కాబట్టి ముంబైలో చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చారమ్మా నీకోసం, కాబట్టి నిన్ను ఖచ్చితంగా నువ్వు చెప్పే మాటకి అంగీకరించేవాడు, మీ ఇద్దరిని ఒకటి చేసేవాడు, లేదు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నాన్న చేతులు ఎలా బిగుసుకుపోయాయో నేను చూశాను, మీరు చూడలేదు మావయ్య, నేను చూశాను కదా, అందుకే నేను అలా చెప్పాను, ఎందుకు బ్రతికించుకున్నాను దీన్ని అని ఆ ఆవేశంతో ఆ కళ్ళను చూశాను, అందుకే మీ కూతురిగా మిమ్మల్ని ప్రేమించాను అని నేను నాన్నకి చెప్పాను, ముఖంలో ఆ భావనని చూసి అలా మాట్లాడాను మావయ్య అని అనగానే, గగన్ కోసమే నేను చచ్చిపోవాలని అనుకున్నానని నాన్నకి తెలిస్తే నా ప్రేమని ఒప్పుకుంటారా, అందుకే సమాధానం లేని ప్రశ్నలు, అందుకే మావయ్య నేను అలా చెప్పాల్సి వచ్చింది, వయసులో పెద్దదానివి కాకుండా కూడా నువ్వు పెద్దదానిలా ఆలోచిస్తున్నావమ్మా, నీకు ముందు చూపు ఉంది, సరే అమ్మా, కానీ ఏం జరుగుతుందో తెలీదు, మీరు ఎప్పుడు ఒకటవుతారో కూడా తెలియదమ్మా, కానీ మీ ఇద్దరిని మాత్రం ఎలాగైనా నేనే ఒకటి చేస్తాను, నాకు ఇద్దరు కావాలి మావయ్య, నాన్న గగన్ ఇద్దరు కావాలి, ఇద్దరిలో ఎవ్వరు దక్కకపోయినా ఇక నాకు ఈ బ్రతికి అర్థమే లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే, అలానే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు. మరోవైపు బాధలకు మర్దన చేస్తూ ఉంటే గగన్ మాత్రం భూమి అలా శరత్ చంద్రకు చేయి చూపెట్టడాన్ని అదంతా గుర్తు చేసుకుని గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమి గగన్ గురించే ఆలోచిస్తూ మనసులో బాధపడిపోతూ ఉంటుంది. మరి అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.